నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నేడు ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు రణబేరి నిరాహార దీక్ష పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు. అన్నవరం గ్రామ పంచాయతీని రూర్బన్ పంచాయతీగా గుర్తింపు పొందిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్ శెట్టిపత్తుల కుమార్ రాజా మీడియా ప్రతినిధులతో సమావేశం. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు రణబేరి నిరాహార దీక్ష పిఠాపురం తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ ప్రకటన పెండింగ్ లో ఉన్నట్టు డిఏ వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు మెమో 57 అమలు వంటి పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ ను నియమించలేదని, తక్షణమే పీఆర్సీ కమిటీ నియమించి 29% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేజేబీవై కాంటాక్ట్ ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయాలని, హెల్త్ కార్డులు, మెడికల్ బిల్లులు సమస్యలను పరిష్కరించాలని, మరణించిన 953 మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగోపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పిఠాపురం మండలం అధ్యక్ష కార్యదర్శులు పప్పు శ్రీనివాస్, దడాల ప్రవీణ్ కుమార్, గొల్లప్రోలు అధ్యక్ష కార్యదర్శులు నాగేశ్వరరావు మూర్తి, కొత్తపల్లి అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, నాగబాబు ఉన్నారు. నేను యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నాను. ఈరోజు ప్రధానంగా మా యూటీఎఫ్ సంఘం పిలుపు మేరకు యూటీఎఫ్ రణబేరి 3.0 ఆల్రెడీ మేము గుంటూరులో రణబేరి చేయడం జరిగింది. అలాగే విజయవాడలో 2.0 జరిగింది. ఇప్పుడు ఈరోజు మేము నియోజకవర్గ స్థాయిలో రణబేరి 3.0 అనేది నిర్వహించడం జరుగుతుంది. నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా మాకు పీఆర్సీని ప్రకటించాలి. 2023లో ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికి ఇంకా కూడా ఊస్ అనేది ఎత్తలేదు. పాలకవర్గం ఆల్రెడీ ఎన్నికైన ఈ పాలకవర్గం 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికి ఇంకా కూడా పీఆర్సీ కమిషన్ అనేది నియమించడం జరగలేదు. మాకు రావాల్సిన డిఏ బకాయిలు కూడా ఇప్పటికి ఇంకా దాని ఊసా ఎత్తడం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే జనవరి మొదలుకొని మనకి అనేక విధాలుగా ఈ పెరుగుతున్న ధరలు మనం చూసుకుంటే చాలా వరకు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. నూనె ప్యాకెట్ చూసుకుంటే 140 దగ్గర నుంచి ఈరోజు దాని ధర 190కి పెరిగింది. కానీ 3 నెలల్లో అనగా ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఈ నిత్యావసర వస్తువుల తాకిడి తట్టుకోవడం కోసం ఎలా ఉండాలి? మా డిఏలు ప్రకటించాలి. పీఆర్సీని వెంటనే కూడా కమిషన్ వేయాలని పాలకవర్గాన్ని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా పాలకవర్గం కానీ వ్యవహరిస్తుందంటే యూటీఎఫ్ ఈ ఉధృతాన్ని, పోరాటాన్ని మరింత ఉధృతంగా చేస్తుందని ఈ మా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా మరింత ఉత్సాహంగా పాల్గొంటామని ఈ వేదికగా తెలియజేస్తున్నాం. జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర సంఘం యూటీఎఫ్ పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి. ఒకరోజు డిలే నిరాహార దీక్ష కార్యక్రమం. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లో పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ఇప్పించాలని, అదేవిధంగా పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని, పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలని, డిఏలు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నామండి. గత 30 సంవత్సరాల్లో చూస్తే పీఆర్సీలు 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తున్నటువంటి పీఆర్సీ ముఖ్యంగా ధరవాళ్ళకు అనుగుణంగా డిఏని పీఆర్సీని కూడా ఫిక్స్ చేస్తుంటారండి. కాలక్రమేణా వచ్చేటువంటి పీఆర్సీని గత 10 సంవత్సరాలు బట్టి చూస్తే 2018లో ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని 2022 జనవరి వరకు నాచుడు దోణతో వెళ్ళడమే కాకుండా వాయిదా వేస్తూ వెళ్ళడం జరిగిందండి. దానివల్ల చాలామంది రివర్స్ పీఆర్సీ రావడం వల్ల 2000 నుంచి 5000 వరకు కూడా నష్టం జరగడం జరిగింది. ఈరోజు మరి 2023లో జూలైలో రావాల్సినటువంటి పీఆర్సీ కమిషన్ వేయకపోవడమే కాకుండా ఈరోజు కూడా ప్రభుత్వం 20 నెలలు అయినప్పుడు కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు దశలవారీ పోరాటంలో యూటీఎఫ్ గత 6 నెలలు బట్టి కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రధానంగా
ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, పిఎస్సి కమిషన్ వేయాలి, వెంటనే ఐఆర్ ఇప్పించాలని కోరుతున్నామండి. అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్కి సంబంధించి అప్రిలివర్ కేస్మెంట్ అనగా కంప్లైంట్ అనగా అదేవిధంగా మనకి గ్రాట్యుటీ వంటివన్నీ కూడా ఒకేసారి ఇస్తే వారి ఫ్యామిలీకి ఏదో రంగా చేసుకోవడం బాగుంటుందండి. ఆ రంగా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దప్పదప్పాలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదన్నా పెళ్లి చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా గృహం కట్టుకోవాలన్నా ఈ యొక్క దప్పదప్పాలు రావడం వల్ల 2 సంవత్సరాలు పడడం వల్ల ఆ యొక్క అమౌంట్ని వేరే రకాలుగా ఖర్చు పెట్టుకోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటిది నిర్ణయం చేసుకోలేకపోతున్నారండి. కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే సింగిల్ టైం సెటిల్మెంట్గా ఒకేసారి అంత అమౌంట్ కూడా ఇచ్చినట్టయితే వారు ఏదో రంగు ఖర్చు పెట్టుకున్నటికి వాళ్ళ పిల్లలకి ఏదైనా చేసుకోవాలని పని చేసుకుని ఆ విధంగా ఇవ్వాలని డిఎల్ కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ముద్రింపు చేస్తున్నామండి. మరి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారం చేయని పక్షంలో భవిష్యత్తులో రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈ యొక్క ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల పంచాయతీ పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగుస్తుండటంతో మండల కేంద్రమైన రాయవరం గ్రామ పంచాయతీ చివరి సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ అభివృద్ధికి పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఎస్ సుధారాణి ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డు సభ్యుల సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ నౌడు వెంకటరమణ పంచాయతీ పాలకవర్గం పనితీరును అభినందించారు. సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, వార్డు సభ్యులు తాడి రామచంద్రారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలక వర్గానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కానీ ఈనాడు కూడా మన రాయవరంలో ఆ క్యాస్టన్ కానీ ఈ క్యాస్టన్ కానీ కాకుండా ఒక సాంప్రదాయం ఫస్ట్ నుంచి కూడా మున్సిపల్ గారి దగ్గర నుంచి కూడా అది నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక క్యాస్ట్ ఎక్కువ కానీ ఒక క్యాస్ట్ తక్కువ కానీ లేకుండా అదే అంటే సామరస్యం అనమాట. దాని నుంచి మనం ఎప్పుడు కూడా అభివృద్ధి గురించే చూస్తాం తప్ప మనకి ఆ క్యాస్ట్ పని ఆ సాంప్రదాయం ఉంది కాబట్టి మనం ఒకరికొకరు క్యాస్ట్ గొడవలు కానీ ఈ గొడవలు కానీ ఎప్పుడు లేవు మనకి. అలాగే ఈ బాడీ కూడా మనం ఎప్పుడు కూడా అందరూ వాళ్ళ సకాలం మనకి ఏదన్నా బయట రాజకీయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇక్కడ వరకు వచ్చి అభివృద్ధి పొందాలని చెప్పేసి అందరితో ఒక అక్క జిల్లా అన్నదమ్ములాగే తెలిసిపోయాం తప్ప అలాగే అభివృద్ధి సాధించుకున్నాం. నిజంగా చుట్టుపక్కల గ్రామ పంచాయతీ ఇది మన అందరూ కూడా నిజంగా ఎందుకు కావాలని కోరుకుంటారు. మరి నాకు ఈ 2 సంవత్సరాలు మీతో కలిసి ఇంత అభివృద్ధి చేసినందుకు సర్పంచ్ గారికి, మీ మెంబర్లందరికీ, అలాగే రాయ్ గారికి ఆయన శ్రీకరణ చేశాను. ఆయనతోటే ఆయన గురువు గారి చెప్పుకుని మరి ఆయన సహకారంతో మంచిగా చేశాను అనుకున్నాను. అంటే ఈ అంతకాలం గురించి జరిగాను తప్పు చేసి ఉంటే మీరు నన్ను పంపించుకుంటారు, తప్పు చేయలేదని అనుకుంటున్నాను. నిజంగా తర్వాత కూడా ఏదైనా తప్పు చేసి మీరు చెప్పంటే నన్ను ఆగదు. మరి ఈ అవకాశం చాలా సంతోషం. అలాగే మీ అందరికీ కూడా ముందు మళ్ళీ పదవులు రావాలని, మళ్ళీ గ్రామాలను మాట్లాడాలని వార్డు మెంబర్లు ఎవరో కూడా సర్పంచ్ గారు అని ఇబ్బంది పెట్టండి. ఈ సర్పంచ్ ఎలా చేస్తారో అనుకుంటున్నాను. కానీ అందరూ ఊరంతా కూడా నన్ను సంతోషంగా చూసి ఈ సర్పంచ్ కాకుండా మీకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఇప్పుడు ఓన్లీ బాడీ మాత్రమే.
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రాష్ట్ర అభివృద్ధి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ దూసుకుపోతుంది. కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు దిశగా స్వర్ణ వానపల్లి రూపుదిద్దుకుంటుంది. మంగళవారం వానపల్లిలో ఘనంగా నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 72 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ఆర్టీఎస్ పథకం ద్వారా 3,50,00,000తో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం పనులు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ పల్లి భీమారావు అధ్యక్షతన జరిగిన సభలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి సహా పలువురు నేతలు ఉన్నారు. ముగ్గురున్నా ఇద్దరున్నా పిల్లలందరికీ ఇస్తున్నారు. స్కూళ్ళన్నీ బాగుపడ్డాయి. మన యువమంత్రి నారా లోకేష్ గారు విద్యలో ముందడుగు వేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గాని, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా దీవెన కార్యక్రమం గాని పిల్లల కోసం బలమైన పునాదులు వేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో చక్కటి విద్య ప్రభుత్వ పరంగా పొంది పిల్లలు చక్కటి విద్యావంతులు అవుతారనేది ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో ఫలిస్తాయనేది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 3 ఇంజిన్లు లాగుతూ ఉన్నాయి మన గవర్నమెంట్ ని. ఒకలా ఇద్దరు ముగ్గురు కాదు, ముగ్గురు పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. అదే మనకి అభివృద్ధి రూపంలో కనపడుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా వంతలు లేని రోడ్లే కాదు. ఒక పక్క పిల్లలకు ఉద్యోగ డిఎస్సి ద్వారా 17,000 మంది 16,000 మంది ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళా అప్పుడు జాబ్ కట్టడిలో పిలుస్తూ ఉన్నారు. సూపర్ 6 కార్యక్రమాలన్నీ 20 కాదు కేవలం ఇన్ఛార్జ్. అయినా దురదృష్టం 19లో మనం ఓడిపోయి మన గవర్నమెంట్ పోయింది. ఆ 50 కమ్యూనిటీల నుంచి కూడా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అవన్నీ ఇబ్బంది పెడతా ఉన్నాయి. పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వచ్చే కాలంలో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదే మంచినీటి కుళాయిలు అడిగారు. ఇంటింటికి ప్రెసిడెంట్ గారు చెప్పారు, పిహెచ్సి 3వ నర్స్ కావాలి, 2 నర్సులు ఉన్నారు, ఒక స్టాఫ్ కొడుతుందనేది. బిడ్జులైనా కట్టాలనే సంకల్పం మొదలుపెట్టాం. ఈ సంవత్సరానికి కృషి 2 బిడ్జులకి పరిమితం అయింది. మళ్ళా సంవత్సరం 4 బిడ్జులైనా మొదలు పెట్టించాలనే ప్లానింగ్ చేసుకుంటా ఉంటాం. ఒక అభివృద్ధి కోసం మనందరం పోయాడు. మీ ఊరిలోనే 4-5 కంప్యూటర్స్ ఉన్నాయి. సాంసంపేటలో అడిగారు. దీనికి ఒకే ఒక ఉదాహరణ నేను తెలియజేస్తా ఉన్నా. మీ గ్రామంలో చిన్న రోడ్డు మీద ఉన్న నీటి గుంత చిన్న పని, అది ఒక 40 లక్షలు తేవడానికి మాకు సంవత్సరం ఇస్తానండి, నేను వెళ్తానని చెప్పి ఆ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుంటాను కానీ వెళ్ళిపోతున్నాయి. 40 లక్షలు పెద్ద గ్రాంట్ కాదు, కానీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉంటాయి. పని చేయాలనే సంకల్పం ఉండాలి. గొయ్యే కదా, నీరే కదా, పోతుంది కదా, మనకి ఏంటనుకుంటే గొయ్యేలాగా ఉంటుంది. ప్రజల ఇబ్బందులు ప్రజలు పడతారు. అది గ్రామంలోనే నాయకుల్లో ఉండాలి, పైన నాయకుల్లో ఉండాలి. అభివృద్ధి సంక్షేమం 2 పనులుగా మన నియోజకవర్గాన్ని పనులు పెట్టినటువంటి గొప్ప నాయకుడు మనందరం చేస్తున్నటువంటి వర్గాల ప్రజల ఆత్మీయత రావులపాలెం ఎన్టీఆర్ కన్వెన్షన్ లో 37వ తేదీన కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీమతి పల్లి మంగాదేవి గారు, వైస్ చైర్మన్ గా శ్రీ కండశ్రీ శ్రీనివాసరావు గారు ఇక్కడ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. వారికి సత్కారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. 37వ తేదీన రావులపాలెంలో జరిగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ ఉన్నారు. గండిశెట్టి వీరేష్ గారు ఒకసారి పని చేయాలి కావడం పెద్దశెట్టి ఆదినారాయణ గారికి గౌరవ శాసనసభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ చేతులుగా సన్మానం జరుగుతుంది. అభినందన్ సార్ గారికి గౌరవ శాసనసభ్యుల చేతులుగా సన్మానం జరుగుతుంది. పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సభ్యులైనా వారికి అండగా నేనుండి మీ గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని మీరు నన్ను అడుగుతున్నారు. 2 బ్రిడ్జ్లు అడుగుతున్నారు. ఆ 2 బ్రిడ్జ్లు హామీ నాది. మీ పంచాయతీలకు తీసుకెళ్ళి 2 బ్రిడ్జ్లు కూడా నేను పూర్తి చేస్తానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చక్కటి పాలకవర్గాన్ని, పంచాయతీ సిబ్బందిని, ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపరంగా అభినందిస్తూ ఈ అభివృద్ధిని ఇంకా కొనసాగించాలని ముందుకు తీసుకెళ్లాలని కోరు. పోలవరం ప్రాజెక్టు పూర్తయినా అమరావతి రాజధాని
ఖచ్చితంగా ఎంతో మేలు కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది? ప్రజలకు వెళ్తుంది. ఆ ఆదాయం ప్రజలకు మంచి పెడతారు. ఏదో పథకాల రూపంలో, ఏదో పనుల రూపంలో, సంక్షేమము, అభివృద్ధి, ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలు బాగుపడతారు, ప్రజలకి మంచి జరుగుతుంది. దానికోసమే రేపు పవన్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సహాయ సహకారంతో కేంద్రం యొక్క సహాయ సహకారం కూడా మెండుగా మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడుతూ ఉన్నాయి, ప్రగతి వైపు నడుస్తూ ఉంది. మనందరం కూడా కొంతకాలం ఓపిక పట్టాలి. వాడు ఎక్కించేద్దాం, మేము దింపేద్దాం అంటే పోయేది మనమే. ఒక ఇన్ని ముద్దులు పెడుతున్నాడు, రోడ్లో తిరుగుతున్నాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఎంత గొప్ప తీస్తుందని మనం అనుకున్నావా? ఒక్క ఛాన్స్ రాష్ట్రం ఇన్ని విధాలు నష్టపోతుందని మనం అనుకున్నావా? వెనక్కి తీసుకెళ్ళింది మన రాష్ట్రాన్ని. ఆ ఒక్క ఛాన్సే రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దాని దృష్టిలో దాని మళ్ళా అదొక చరిత్ర, అదొక పీడకల. జగన్మోహన్ రెడ్డి పాలన, వైసీపీ పాలన అదొక మర్చిపోలేనటువంటి చేదు అనుభవం. దానిని మళ్ళా ఎవరైనా కోరుకుంటే మననే నాశనం చేసుకుంటున్నట్టు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పొరపాటును కూడా ఏమరిపితే ఆ ఏమరిపు మన నాశనం చేస్తుంది. అదే ఒక అవకాశం. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ రూర్బన్ పంచాయతీ గుర్తింపు పొందిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తన హయాంలో అన్నవరం పంచాయతీ ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన పంచాయతీ సర్పంచ్ కుమార్ రాజు 2021-26 మధ్య కాలంలో 6.06 కోట్లతో అభివృద్ధి చేశామని పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తున్నారు. మొత్తం 64 అభివృద్ధి పనులను పూర్తి చేసినట్టు, ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలని రోడ్డు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్, అలాగే శ్మశాన వాటిక, మార్కెట్, వివిధ సీసీ రోడ్స్, డ్రైనేజెస్ మొదలను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. అలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు. చేశాను. దీనికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు తెలుసు 2021లో అన్నవరం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపబడ్డాయి. 2021-22 సంవత్సరంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తూ ఉంది. అంటే కరోనా సమయంలో నా ఎన్నిక జరిగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిన నాటి నుండి నేటి వరకు ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంస్కరణలు అయితేనేమి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను, పాలకవర్గం అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి శత విధాల ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినా లేదా వ్యక్తులు సహకరించకపోయినా, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ద్వేషంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నా ప్రజల సహకారంతో, మీ పాత్రికేయ మిత్రుల సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. 2021 నుంచి ఇవాళ వరకు సుమారు 5.5 కోట్ల రూపాయల అభివృద్ధిని ఈ గ్రామంలో చేయడం జరిగింది. అనేక వీధుల్లో సీసీ రోడ్లు కానీ, లేదా సీసీ డ్రైన్లు కానీ, లేదా ఇతరత్ర ఈవేళ గ్రామానికి అత్యవసరమైనటువంటి నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, లేదా ఈ గ్రామానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి మార్కెట్ కానీ, ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల వనరుల్ని సమకూర్చడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రూర్బన్ పంచాయతీగా ఈ గ్రామ పంచాయతీ ఎంపిక చేయబడింది. మరొక విషయం ఏంటంటే
ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి అవార్డుకు కూడా ఎంపిక చేయబడింది. సుపోషిత అభియాన్ అనేటటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్నవరం గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకు ఎంపిక చేయబడింది. ఇలాంటి విషయాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తద్వారా అనేక మంది ఐఏఎస్ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. తద్వారా ఈవేళ మరి నిధుల విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, లేదా గౌరవ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు కానీ, గత శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ గారు కానీ ఈ గ్రామ పంచాయతీకి, నాకు అలాగే మా పాలకవర్గానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. వారికి ఈ గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో కావలసినటువంటి మౌలిక వసతుల సదుపాయం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు సహకరించాలా, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామం ఎప్పటికే అగ్రగామిగా ఉంది అభివృద్ధి పదంలో. ఇక ముందు కూడా మరి ఈ గ్రామం మోడల్ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సేవ, గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడ మార్చండి, గ్రామ సభ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సభ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను. కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశానవాటి. సాధారణంగా మీకు తెలుసు, శ్మశానాన్ని, ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపా నది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశాం. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్య హరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం
కర్రి అన్నాజీ గారు, కర్రి సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టం శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు. అలాగే చాలా వర్గాలు నూతన శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే 6 నెలల్లో కూడా మరి ఆహ్లాదకరమైనటువంటి సుందరవంతమైనటువంటి శ్మశానం మన అన్నవరం గ్రామానికి రాబోతూ ఉంది. ఈ విషయంలో మీరందరూ సహకరించారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మరి శానిటేషన్ వరకు వచ్చేటప్పటికి గతంలో ఎక్కడ పడితే అక్కడ పోగులుగా గుట్టలుగా చెత్త పేరుకుపోయే కార్యక్రమాలు చేయాలి. ఈ గ్రామం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామానికి తగ్గట్టుగా మంచినీటి సౌకర్యం ఉండాలని మరి మంచినీళ్లు సప్లై చేయడానికి 2 ఎక్కడైనా మంచి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నేడు ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు రణపేరి నిరాహార దీక్ష పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు. అన్నవరం గ్రామ పంచాయతీని రూర్బన్ పంచాయతీగా గుర్తింపు పొందిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్ శెట్టిపత్తుల కుమార్ రాజా మీడియా ప్రతినిధులతో సమావేశం. ఇదరోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు PCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్.